పెద్దమ్మా, గంగని తిరిగి ఇంటికి తీసుకొచ్చింది నేను. మీరేమైనా అనాలనుకుంటే నన్ననండి. ఇందులో ఎవరి తప్పు లేదు. ఇదిగో మీ అందర్నీ ఇలా నమ్మించాలని మారు వేషంలో వచ్చి తనే అన్నంలో విషం కలిపి తనే బయట పెట్టి అది నిరూపించటానికి తనే తినింది. విషం ఎంత మోతాదులో కలిపితే ప్రాణం పోదో బాగా తెలుసు అనుకుంటా. అందుకే అంత ధైర్యంగా తినింది. శకుంతల, ఇంకాపు. ఇప్పటికే చాలా మాట్లాడాం. మనల్ని నమ్మించడానికి గంగ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటుంది? తనకు అవసరం లేదు. అవసరం ఉందండి. వాళ్ళమ్మ ఆరోగ్యం బాగు చేయించటానికి, వాళ్ళ నాన్నని ఏ లోటు లేకుండా చూసుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ ఇంటి కోడలుగా ఉంటే దొరుకుతాయనే కదా తన ప్లాను. లేదు పెద్దమ్మా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను గంగను వదిలేసి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ మెడిసిన్స్ కోసం డబ్బులు ఇచ్చినా కూడా తను తీసుకోలేదు. పని కోసం వాళ్ళని వీళ్ళని బ్రతిమిలాడిందే తప్ప ఎవరి దగ్గర చేయి చాచలేదు. తను పని కోసమే ఫుడ్ ఫెస్టివల్కి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అప్పుడే ఒక కన్క్లూజన్కి రాకండి బావగారు. ఒకసారి అత్తయ్య గారు చెప్పింది కూడా ఆలోచించండి. గంగని అనుమానించడం ఎవ్వరికీ సరదా కాదు. తను ఇదివరకు కూడా అలాంటి పనులు చేసింది కాబట్టే ఇప్పుడు తనని నమ్మడానికి ఆలోచిస్తున్నావు. సరే, తను పని కోసమే వచ్చింది అనుకుందాం. దానికి మారు వేషంలో రావడం ఎందుకు? సరే, పరువు పోతుందని కవర్ చేసుకుందనే అనుకుందాం. విషం కలిపే కుట్ర చేసింది ఎవరో కూడా చెప్పాలి కదా. తను ఊరికే గెస్ట్ చేసైతే చెప్పదు కదా. ఆ వంటల్లో విషం కలిపారని మాట్లాడడం నేను విన్నాను. ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎందుకు కలిపారు అది కూడా చెప్పు.